నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. చూసారు కదా, ఇక్కడ మీకు ఒక ఫోటో పెట్టాను నేను. రోడ్లన్నీ గుంతలు పడి ఉన్న ఫోటో, ఈ పక్కనే ఒక వ్యక్తి నిలబడి ఉన్న ఫోటో. ఇతనే ఈ ఫోటోని పోస్ట్ చేశాడు ఒకప్పుడు ట్విట్టర్లో పోస్ట్ చేసి బెంగళూరులో రోడ్స్ ఇలా ఉన్నాయని చెప్పాడు. ఇతని పేరు రాజేష్ యాబాజీ. ఇతను బెంగళూరులో ఒక ఐటీ కంపెనీని నడుపుతున్న ఆంటర్ప్రెన్యూర్. సో ఇతను రోడ్లు బాగాలేదు, మమ్మల్ని ఉండమంటారా, రోడ్లు బాగు చేస్తే ఉంటాము, లేకపోతే మేము పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతామని చెప్పినప్పుడు లోకేష్ వెంటనే స్పందించారు. వచ్చేయండి బ్రదర్, వైజాగ్లో మీకు చాలా మంచి ఆఫీసులు ఉన్నాయి, అలాగే ఉండటానికి ఇళ్ల స్థలాలు కూడా ఉన్నాయి, ఇళ్ళు కూడా రెడీగా ఉన్నాయి. సో మీరు వచ్చారంటే మీకు మంచి ఫెసిలిటీస్ కూడా కల్పిస్తాము, ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ కూర్చొని మాట్లాడుకుందాము, మీరు కంపెనీ పెడతానంటే అని చెప్పేసి ఆహ్వానం పలికారు. వెంటనే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్, అలాగే కర్ణాటక ఐటీ శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గేకి బాగా కోపం వచ్చేసింది. లోకేష్ని అనరాని మాటలు అనేసారు. ఒక రకంగా చెప్పాలంటే పారాసైట్ అని కూడా అన్నాడు ప్రియాంక్ ఖర్గే. అయితే మీరు పారాసైట్లు, ఏపీ వాళ్ళు, నువ్వు కూడా ఒక పారాసైట్ మంత్రివి, పక్క రాష్ట్రాల్లో కంపెనీని లాక్కుంటారా అని చెప్పేసి. పక్క రాష్ట్రాల్లో కంపెనీని లాక్కునే తరీఖా వేరుగా ఉంటుంది. ప్రియాంక్ ఖర్గేకి ఇంకా ఆ రుచి తెలిసినట్లేదు. అయితే లోకేష్ ఎప్పుడు వాళ్ళని వెళ్ళి మీరు రండి అని చెప్పేసి కర్ణాటకకి వెళ్ళి ఎవరిని పిలవలేదు. కర్ణాటకలో వాళ్ళే ఉండమంటారా, వెళ్ళిపోమంటారా, ఇక్కడ రోడ్లు బాలేవు, ట్రాఫిక్ కూడా విపరీతంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఫోటోలు పెట్టి విసుక్కుంటుంటే లోకేష్ ఆహ్వానం పలికాడు. ఉండమంటారా, వెళ్ళిపోమంటారంటే వాళ్ళు అక్కడ ఉండని వాళ్ళు ఆంధ్ర కాకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోతారు. సో కాబట్టి ఆంధ్ర బాగుంది రండి అని చెప్పేసి ఆహ్వానం పలికాడు లోకేష్. అందులో తప్పేముంది? అయితే బెంగళూరు బాలేదు అన్నది మాత్రం తప్పైంది. బెంగళూరు రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి, బెంగళూరులో ట్రాఫిక్ జామ్ తలనొప్పి పుట్టిస్తోంది అన్నది మాత్రం వీళ్ళ కోపం వచ్చింది. అందుకనే లోకేష్ మీదకి ఒంటికాల మీద వచ్చారు. ప్రియాంక్ ఖర్గే గారు మరి లోకేష్ ఒక్కడి నోరైతే మోయించగలిగారు, మరి మిగతా సెలబ్రిటీల నోరు కూడా మోయిస్తారా? ఇక్కడ చూడండి, ఈవిడ పేరు కిరణ్ మజుందార్ షా. ఈవిడ బయోకాన్ కంపెనీకి ఓనర్. సో ఈవిడ కూడా బెంగళూరు రోడ్ల గురించి ఇలాగే మాట్లాడారు. ఏంటంటే ఆవిడ కంపెనీకి ఫారెన్ నుంచి డెలిగేట్స్ వచ్చారు కంపెనీ విజిట్ చేయడానికి, బయోకాన్ కంపెనీ విజిట్ చేయడానికి. వచ్చినప్పుడు వాళ్ళంతా కూడా ట్రాఫిక్లో గంటలు స్ట్రక్ అయిపోయారు. గుంటల రోడ్లో నడుములు అదిరాయి వాళ్ళకి. బెంగళూరులో రోడ్లు ఇంత దరిద్రంగా ఉన్నాయి, బయట గార్బేజ్ కూడా ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది, ట్రాఫిక్ జామ్ గంటలు. ఏంటి బెంగళూరు ఇంత ఘోరంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు అడిగినప్పుడు ఆవిడ ఏం సమాధానం చెప్పలేకపోయారు ఫారిన్ డెలిగేట్స్కి. సో ఇది ఆవిడ చేతిలో ఉండేది కూడా కాదు మార్చడానికి. సో ఆవిడ కూడా ఏమన్నారంటే, ఏంటి ఇలా మాట్లాడుతున్నారు ఫారిన్ నుంచి వచ్చిన వాళ్ళు, బెంగళూరుని కాస్త బాగు చేయండి అంటే మీరే రోడ్లు బాగు చేసుకోండి అన్నాడు డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి. వీలైతే మీరే రోడ్లు వేయండి అని చెప్పేసి కిరణ్ మజుందార్ షాకి ఉచిత సలహా ఇచ్చాడు. సో దానికి సిద్ధరామయ్య కూడా వత్తాసు పలికాడు. సో తాజాగా ఇంకొక సెలబ్రిటీకి కూడా అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. వాళ్ళే ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అండ్ సుధామూర్తి. ఈ మధ్య కాలంలో మీకు గుర్తుండే ఉంటుంది, కర్ణాటకలో కులగణన లేదా జనగణన ఇలాంటివి మొదలు పెట్టారు కదా. సో ఆ టైంలో వాళ్ళని కూడా డీటెయిల్స్ అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వము అని చెప్పారట. ఇవ్వమని చెప్పినప్పుడు ఇక్కడ ఉంటుంది వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పినట్టుగా వాళ్ళు మాట్లాడారు. అంటే మీరేమైనా దిగొచ్చారా అన్నట్టుగా మాట్లాడారు. వెళ్ళిపోమని అనలేదు, మీరేమైనా దిగొచ్చారా, ఎందుకు ఇవ్వరు అన్నట్టుగా సీఎం సిద్ధరామయ్య మాట్లాడాడట. సో ఆ టైంలో కుమారస్వామి ఆయన కలగజేసుకొని ఏమని చెప్పారో తెలుసా? వాళ్ళు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ఇన్ఫోసిస్ సుధామూర్తి, మామూలు నారాయణమూర్తి, మామూలు సుధామూర్తి కాదు. మీరు అలాగా మాట్లాడారంటే, దిగొచ్చారా, మీరేమన్నా దేవతామూర్తులా, ఇట్లాంటి మాటలు మాట్లాడారంటే వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళదే ఇన్ఫోసిస్ కంపెనీ బెంగళూరులో ఉన్న బ్రాంచ్ తీసుకెళ్లి పక్క స్టేట్లో పెట్టుకున్నారంటే, ఏ తెలంగాణలో లేకపోతే ఏ విశాఖపట్నంలోనో, ఆంధ్రాలోనో విశాఖపట్నంలోనో పెట్టుకున్నారంటే పోతుంది, కంపెనీ పోతుంది, ఆదాయం పోతుంది స్టేట్కి అని చెప్పేసి మంచి మాటలు 4 చెప్పాడంట. అయినా వినే పరిస్థితి ఎక్కడా లేదు. ఈయన పేరు రాజీవ్ రాయ్. ఈయన సమాజ్వాదీ పార్టీ నుంచి లీడర్గా ఉన్నారు. అయితే ఈ మధ్య ఈయన కూడా బెంగళూరు వచ్చారు. ఈయన విషయంలో జరిగింది ఏంటంటే, ఈయన బెంగళూరు వచ్చారు, ఆయన పని ఆయన చూసుకున్నారు, తిరిగి వెళదామని స్టార్ట్ అయ్యారు. ఇంకేముంది, ట్రాఫిక్లో స్ట్రక్ అయ్యారు, గంటలు ఆలస్యమైంది, దెబ్బకు ఫ్లైట్ మిస్ అయింది. ఫ్లైట్ మిస్ అవటం వల్ల ఆయన ఈ రోడ్ల గురించి, ఇక్కడ ట్రాఫిక్ గురించి, బెంగళూరులో ట్రాఫిక్ గురించి నానా రకాలుగా మాట్లాడారు. మరి ఎంతమంది నోళ్లు మూయిస్తారో ఏమో, మరి వాళ్ళే అర్థం చేసుకోవాలి. సో ఈయనైతే ఇన్ఫోసిస్లో మాజీ సిఎఫ్ఓ ఆఫీసరు, అలాగే మాజీ డైరెక్టర్ కూడా. సో ఈయన కూడా అలాగే మాట్లాడారు, ఇక్కడ రోడ్లు బాగలేదు బెంగళూరులో, సరిచేయండి అని చెప్పేసి. మరి ఆయన నోరు కూడా మూపిస్తారు, ఆయన్నేం తిడతారు బెంగళూరు మంత్రులు, అలాగే కర్ణాటక మంత్రులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక ముఖ్యమంత్రి ఏమని తిడతారో చూడాలి. ఇక ఆనంద్ మహీంద్ర,
ఈయన కూడా ఈ మధ్య బెంగళూరు రోడ్ల గురించి విమర్శలు చేశారు. సో ఎంతమంది నోళ్ళని మూయిస్తారు, ఎంతమందిని తిడతారు, అందరినీ తిడితే అందరినీ వెళ్ళిపోమని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, చెక్కభజన చేస్తారా? బెంగళూరులో మంత్రులు, కర్ణాటక మంత్రులంతా బెంగళూరులో కూర్చొని చెక్కభజన చేస్తారా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. అయితే పుండు మీద కారం చల్లడం అంటారు, మీరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు లోకేష్ అదే చేశారు. ఈ మధ్య కర్ణాటకలోని మంత్రులకి అలాగే కొంతమంది అధికారులకి అక్కడ ఒక జర్నలిస్టు నార్త్ బెంగళూరుని మీరు కాస్త ఎక్స్టాబ్లిష్ చేయండి, నార్త్ బెంగళూరుని మీరు ఎక్స్టాబ్లిష్ చేస్తే అక్కడ కొంచెం స్థలాలు ఎక్కువ ఉన్నాయి, ఇళ్ళు కట్టుకోవచ్చు, లేకపోతే ఇంకా కాస్త రోడ్లు, మంచి రోడ్లు వేయించుకోవచ్చు, ఆఫీసులు పెట్టుకోవచ్చు, నార్త్ బెంగళూరు మీద దృష్టి పెట్టండి అని చెప్పేసి చెప్పాడంట. అంటే ఇది నార్త్ బెంగళూరు, ఈ నార్త్ బెంగళూరుకి ఇంకాస్త బయటకు వస్తే ఎక్స్టెన్షన్ చేయొచ్చు, ఖాళీ ల్యాండ్స్ చాలా ఉంటాయి. సో ఆ జర్నలిస్ట్ చెప్పిన మాట కూడా అదే. అయితే దీనికి లోకేష్ ఏమని స్పందించాడో తెలుసా? సో మీరు దగ్గరలో ఉంది అనంతపురం, నార్త్ బెంగళూరు నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే అనంతపురం వస్తుంది, ఒక 2 గంటల జర్నీ ఏమో మహా అయితే, వచ్చేయండి అనంతపురం. సో అనంతపురం చాలా పెద్దది, ప్రభుత్వ భూములు ఉన్నాయి, ప్రైవేటు భూములు ఉన్నాయి, రైతులకు సంబంధించిన భూములు ఉన్నాయి, మీరు కంపెనీలు పెట్టుకుంటానన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే పరిశ్రమలు పెడతానన్నా పెట్టుకోవచ్చు, లేకపోతే ఏవియేషన్కి సంబంధించి ఏమైనా ఏర్పాటు చేస్తానన్నా చేసుకోవచ్చు, అనంతపురం చాలా బాగుంటుందని చెప్పాడంట. ఇదే పుండు మీద కారం చల్లటం అంటే. వాళ్ళకి బాగా కాలినట్టుంది. సో మరి ఏం చేస్తారో. అయితే ఈ మధ్య ఎప్పుడైతే మన ఆంధ్రప్రదేశ్కి డేటా సెంటర్ వచ్చిందో, ఈ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోవటం పట్ల కర్ణాటకలో తీవ్రమైన వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వానికి, అంటే ముఖ్యంగా సిద్ధరామయ్యకి, డికే శివకుమార్కి, ప్రియాంక్ ఖర్గే అక్కడ ఐటీ శాఖ మంత్రి ఉన్నారు కదా, ఆయనకి బాగా సెగ తగిలింది. ఆ సెగ తగలటంతో వాళ్ళకి మండిపోయి ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాకుండా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఫుల్గా ఇన్సెంటివ్స్ ఇచ్చింది, వాళ్ళకి అవసరం కాబట్టి తీసుకువెళ్ళింది, మనం అంత ఇన్సెంటివ్స్ ఇవ్వాల్సినంత కింది స్థాయిలో మనం లేము అని చెప్పారట. అంటే వాటర్ అవసరం అవుతాయి, చాలా వాటర్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, ఎలక్ట్రిసిటీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, అలాగే కరెంట్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పేసి అన్నారట. నిజానికి కర్ణాటకకి వాళ్ళు వెళ్ళకపోవటం కాదు, ఆంధ్రాని వాళ్ళు ఎంచుకున్నారు. గూగుల్ వాళ్ళు ఆంధ్రాని, అందులోను విశాఖపట్నాన్ని వాళ్ళు ఎంచుకున్నారు, కర్ణాటక వైపు వాళ్ళు చూడలేదు. సో ఈ విషయం పాపం ప్రియాంక ఖర్గేకి తెలియదేమో, సో లేకుంటే అలా అనే ఉండేవారు కాదు. ఎందుకంటే ఆంధ్రాని, అందులోనూ విశాఖపట్నాన్ని గూగుల్ వాళ్ళు ఎంచుకోవడానికి ముఖ్య కారణం అక్కడ కోస్టల్ ఏరియా ఒక్కటే ఉండటం కాదు, అక్కడ చంద్రబాబు ఉన్నాడు. చంద్రబాబు లాంటి దీర్ఘదృష్టి కలిగిన వ్యక్తి, అంటే మనకి లాంగ్ టర్మ్లో ఎలాంటి లాభాలు కావాలి, ఎలాంటి గ్రోత్ ఉండాలి, ఇలాంటి విషయాల మీద బాగా దృష్టి ఉన్న వ్యక్తి ఉన్నారు కాబట్టి అక్కడ మన కంపెనీ పెట్టుకుంటే మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు, వాళ్ళకి మనకి ఉభయతారకంగా మేలు జరుగుతుంది, అలాగే అది కొత్తగా డెవలప్ అవుతున్న స్టేటు, మనకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకున్నారు. సో పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మొదట్లో ఈ మాటే మాట్లాడారు, ఏంటి ఇది వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, ఎలక్ట్రిసిటీ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, పొల్యూషన్ కూడా ఎక్కువ వస్తుందని చెప్పేసి. కానీ చివరికి ఆ పార్టీ నేత, ఆ పార్టీ వ్యవస్థాపకుడు, ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా ఒకప్పుడు పనిచేసిన వ్యక్తి, ఆయనే చెప్పాడు ఇది వాటర్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తుంది, వాతావరణ కాలుష్యాన్ని ఇస్తుంది, ఇలాంటివన్నీ పక్కన పెట్టేస్తే అది ఖచ్చితంగా రాష్ట్రానికి అవసరం అని చెప్పేసి చెప్పుకొచ్చారు. సో అలాంటిది మరి బెంగళూరు దీన్ని లాస్ అయ్యానని చెప్పేసి బాధపడటమో, లేకపోతే మేము ఇంకా గొప్పగా పనిచేసి ఇంకా ఇంతకన్నా గొప్పవి తీసుకొస్తాము అని చెప్పేసి ప్రజలకి సర్ది చెప్పడమో కాకుండా, దానివల్ల లాస్ ఉంది, దానివల్ల డ్యామేజ్ అవుతుంది, మనకి దానికి అన్ని ఇన్సెంటివ్స్ ఇచ్చి మనం తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి దాన్ని ఏదో తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు. సో దీని మీద అక్కడి ప్రజలంతా కూడా ఇప్పటికీ కర్ణాటక ప్రభుత్వం మీద, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మీద గుర్రుగానే ఉన్నారు. చేసేది ఏమీ లేదు. లోకేష్ మాట్లాడిన మాటలకే ఇప్పుడు అంతా కూడా సెలబ్రిటీలు అంతా కూడా, నేను మీకు ఇప్పుడు చూపించాను కదా, ఈ సెలబ్రిటీలు అంతా కూడా వంత పాడుతూనే ఉన్నారు. కిరణ్ మజుందార్ షా కావచ్చు, లేకపోతే రాజీవ్ రాయ్ కావచ్చు, లేకపోతే ఆనంద్ మహీంద్రా కావచ్చు, వీళ్ళంతా కూడా వంత పాడుతూనే ఉన్నారు. దీని మీద మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.